సార్ తిరుపతిలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అంటే వైసీపీ వాళ్ళని బస్సును అడ్డగించి మమ్మల్ని అరెస్ట్ చేశారంటూ కూడా వైసీపీ నాయకులు అయితే అన్నమాట. పబ్లిక్గా మీరు ఏమంటారు సార్? బస్సులు అడ్డగించారు అనేది కరెక్ట్ కాదండి. వాళ్ళకి అన్నీ బాగానే ఉంటాయి. ఇటు వచ్చి ప్రజలే పిచ్చోళ్ళు. అందరూ వాళ్ళు రాజకీయ నాయకులు అందరూ బాగానే ఉంటారు. ప్రజలే పిచ్చోళ్ళు. ప్రజలను పిచ్చోళ్ళు చేసి అన్ని రకాలుగా ఆడుకుంటున్నారు. వాళ్ళకి జరగాల్సిన పనులు వాళ్ళకి అన్నీ కరెక్ట్గానే జరుగుతున్నాయి. ప్రజలకే జరగట్లేదు. ప్రజలు మేలుకోవట్లేదు. ముందు ఓటేసేటప్పుడు ఎవరికి ఓటు వేయాలన్నది వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కరెక్ట్గా వేస్తే ఇలాంటి సమస్యలు ఏవి ఉండవు. సరైన నాయకుడిని మనం ఎంచుకోలేకపోతున్నాం కాబట్టి ఈ సమస్యలు రెట్టింపు అవుతూనే ఉన్నాయి. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు అందరూ బాగానే ఉంటున్నారు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ప్రతి పనులు వాళ్ళకి కరెక్ట్గానే జరుగుతున్నాయి. ప్రజలకు జరుగుతున్నాయా? ప్రజలకు జరగట్లా. సో ప్రజలు మేలుకోవాలి. ముందు వాళ్ళకి సపోర్ట్ చేసి వెనకాల కార్యకర్తలను మేలుకోవాలి ముందు. తర్వాత అన్నీ బాగుంటాయి. అంటే మేము ఓట్లు వేయడానికి వెళ్తుంటే మమ్మల్ని అడ్డుకున్నారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా లేదని చెప్పి. అది కరెక్ట్ కాదండి. ఎక్కడికక్కడే ఉన్నారు. ఒకళ్ళని అనటానికి లేదు, ఈ పార్టీని అనటానికి లేదు, ఆ పార్టీని అనటానికి లేదు. అంటే నేను పార్టీల నుంచి ఉద్దేశించి అంటలేదు, చెప్తున్నా. మున్సిపల్ ఎన్నికల్లో ఏం సాధించేస్తారండి? మున్సిపల్ ఎన్నికలు నెగ్గేశారనుకోండి, ఏం సాధిస్తారు? దేనికైనా సఖ్యత ఉంటేనే ఏదైనా సాధించగలుగుతారు. సఖ్యత లేని గవర్నమెంట్ దగ్గర ఎవరైనా సాధిస్తారు? వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు అనేది పక్కన పెడితే అక్కడ తిరుపతి ప్రజలకు ఏం జరుగుతుందో అనేది ఎలా ఉంది? ఒక చోట బాగుంటే ఒక చోట బాగోదు. పుణ్యక్షేత్రం మళ్ళీని ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తా. ప్రతిసారి ఒక కొత్త కష్టం కనబడుతూనే ఉంది మాకు. ఎవరు ఏమి చేయట్లా. ప్రజల్లో మేలుకుని జరిగితే మంచి జరుగుతుంది. నా ఉద్దేశం అయితే ఇదండి. సార్ తిరుపతిలో మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. మీరేమంటారండి? అరెస్ట్ అంటే దేనికి చేశారు? అంటే అక్కడ ఏమైనా గొడవలు జరిగితే చేశారా, లేదంటే ఏమీ లేకుండా ఊరిని అరెస్ట్ చేయరుగా? ఏదో ఒకటి జరిగితేనే కదా. ఊరిని అరెస్ట్ చేస్తే ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరుగా. అంటే మేము ఓట్లు వేయడానికి వెళ్ళాము, ఓట్లు వేయకుండా అడ్డుకున్నారు, మమ్మల్ని రోడ్డు పైన అడ్డగించారు, బస్సును కూడా మందలించారు అని చెప్పేసి కూడా వైసీపీ. బస్సును ఆపింది నేనైతే టీవీలో చూసా. బస్సును ఉన్నోళ్ళు వైసీపీ వాళ్ళే, బస్సును ఆపిన వాళ్ళు వైసీపీ వాళ్ళే. మరి ఇంకా ఆళ్ళు కొట్టుకుంటే ఏదో రాన్న సిచ్యువేషన్ వస్తుందని అరెస్ట్ చేశారేమో. నేనైతే ఆపినప్పుడు ఒక ఆళ్ళు అరుచుకుంటాం, గొడవలు ఆడుకుంటాం, అవి అయితే టీవీలో చూశాను. అది అంటే కూటమి ప్రభుత్వం వాళ్ళే అడ్డుకుంటున్నారు, మమ్మల్ని ఓట్లు వేయడానికి కూడా నిరాకరిస్తున్నారు, ముందుకు రానివ్వట్లేదు. ఇవన్నీ మామూలేనండి. అంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పంచాయతీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లు, మున్సిపాలిటీ ఎలక్షన్లు ఎలా జరిగినాయో మేము చూసాం టీవీలో. చాలా వాళ్ళు ఎలా చేశారు, ఇప్పుడు వీళ్ళు అలా చేస్తారు. వాళ్ళు చేయకపోతే వాళ్ళు మంచిగా చేస్తుంటే వీళ్ళు మంచిగా చేసేవాళ్ళేమో. వాళ్ళు అప్పుడు అలా చేశారని కోపంతో ఇప్పుడు వీళ్ళు ఇలా చేస్తున్నట్టున్నారు అంతే. అంటే లా అండ్ ఆర్డర్ కూడా దెబ్బతినిపోయింది. నేను విజయవాడలో ఉంటున్నా. లా అండ్ ఆర్డర్ అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. మాకైతే ఏం ప్రాబ్లమ్స్ లేవు. మమ్మల్ని ఎవరు వచ్చి తిట్టేవాళ్ళు లేరు, కొట్టేవాళ్ళు లేరు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం. దౌర్జన్యం చేసేవాడికే లా అండ్ ఆర్డర్తో ప్రాబ్లం. ఎవడి పని ఆడు చేసుకునేవాడికి ఏ ప్రాబ్లం ఉండదు. నువ్వు పక్కోడి ముద్దలాక్కుంటేనే నిన్ను కొడతారు. నువ్వు సంపాదించుకో, నువ్వు తింటుంటే నిన్ను వచ్చి ఎవడు కొడతాడు? నీ పని నువ్వు చేసుకుంటున్నావు, నిన్ను వచ్చి ఎవరు అడగరుగా. రాజకీయ నాయకులే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే వీళ్ళే తప్పులు చేస్తారు కాబట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వాళ్ళే అంటారు. ఓకే, ఇప్పుడు 8 నెలల కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది అన్న? ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి. కాకపోతే ఏంటంటే ఈ పథకాల మీద డిపెండ్ అయిపోయారు ప్రజలు ఇన్నాళ్ళు. 5 సంవత్సరాలలో ఆయన 4 సంవత్సరాలు ఇచ్చినా, 4.5 సంవత్సరాలు ఇచ్చినా జనాలు ఏంటంటే ఓ నెలలో ఇంట్లో మా అమ్మకి పెన్షను, మా ఇదో ఇంకోటో వచ్చాయి. వాటి మీద ఆధారపడిపోయి జనాలు సంపాదించడం మర్చిపోయారు. దాని మూలాన ఇప్పుడు డబ్బులు రాలా. అందుకని జనాల దగ్గర డబ్బులు లేవు. ఆ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు. అమ్మ ఒడి వేస్తే కొద్దిగా పిల్లల ఫీజులు కట్టుకుందామని కొంతమంది అలా ఎదురు చూస్తున్నారు. మిగిలిన అయితే అంతా బాగానే ఉంది. ఒక్క డబ్బులే సమస్య ఇక్కడ. వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇవ్వలేదు. ఇస్తానన్నారు, ఇంకా ఇవ్వలేదు. టైం ఉంది కదా, ఒక సంవత్సరం చూడాలిగా. సంవత్సరంలోపు ఇవ్వకపోతే అప్పుడు అడగాలి. అలాగే మేలోనో జూన్లోనో అంటున్నారు కదా, అనినప్పుడు చూద్దాం. ఇవ్వకపోతే అంటే ఆర్థికంగా కనుక పుంజుకుంటే పరిస్థితి అప్పుడు
ఇప్పుడు అసలు ఆ తల్లికి వందనం ఎందుకండి? ప్రైవేట్ స్కూల్లో ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుని అసలు ఫీజులు లేకుండా చేయండి. మిమ్మల్ని డబ్బులు ఎవరు అడిగారు? మీరు ఫీజులు కట్టకుండా శుభ్రంగా అన్ని గవర్నమెంట్ స్కూల్లే అన్నీ ఉంటే ఏ ప్రాబ్లం లేదు. అసలు ప్రైవేట్ స్కూల్ లేదు, ప్రైవేట్ కాలేజీ లేదు, మొత్తం గవర్నమెంటే. ఫ్రీగా చదువు చెప్పండి. మిమ్మల్ని డబ్బులు ఎవరు అడిగాడు? డబ్బులు అడగరు కదా. తల్లికి వందనం ఎందుకు అడుగుతున్నారు? ప్రైవేట్ స్కూల్లో చదివించుకోలేని వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు మంచి బుద్ధి కోసం. అసలు ఎందుకు? మీరే ఫ్రీగా చెప్పండి. డబ్బులు ఎవరు అడుగుతారు? మిమ్మల్ని ఎవరు అడగరు. చక్కగా చదువు మంచిగా చెప్తే ఆడే సంపాదించుకుంటారు. చదువుకొని ఏదైనా ఉద్యోగం వస్తే మిమ్మల్ని డబ్బులు అడగాల్సిన నిరుద్యోగ వృత్తి కూడా అడగాల్సిన పని ఉన్నదిగా. ఇప్పుడు డబ్బులు జేబులో ఉన్నప్పుడు నాకు ఫ్రీగా ఇవ్వని ఎవడు అడుగుతాడు? అడుక్కోవాల్సిన అవసరం లేదు కదా. డబ్బులు లేనివాడే కదా రోడ్డు మీద అడుక్కునేది. ఇప్పుడు ప్రజలను అలా చేయకుండా శుభ్రంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి. అసలు ఎడ్యుకేషన్కి రూపాయి కట్టవసరంలా అని చెప్పండి. ఎవరు డబ్బులు అడగరు. తల్లికి వందనం ఎందుకు అడుగుతారు? అడగరు. నువ్వు స్కూల్లో ఫ్రీగా చదువు చెప్తుంటే నిన్ను డబ్బులు ఎందుకు అడుగుతారు? ఈ నెల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తా రానివ్వండి. ఎవరి పని వాళ్ళది. ఆయన నాయకుడు, ఓ పార్టీకి నాయకుడు, ఒక ఎమ్మెల్యే. అదేంటి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రతిపక్ష నాయకుడే అంటారు. అసెంబ్లీలో హోదా లేకపోయినా బయట ఆయన ప్రతిపక్ష నాయకుడే. ఇది రావాలి. ప్రజలు ఇప్పుడు అమ్మఒడి ఇవ్వలేదని అడగాలి చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకు ఇవ్వలేదండి, ఇంకా ఫ్రీ బస్ చేయలేదు ఏంటండి అని అడగాలి. ఆయన పైన ఆయన చేయాలి. అంటే మేము స్పీకర్కి లేఖ రాసినా కానీ మా లెటర్ వాళ్ళు స్వాగతించలేదు సార్. అంత పెద్ద విషయాలు నాకు తెలియదు. స్పీకర్కి ఆయన లేఖ రాశారా, స్పీకర్ ఏమన్నారు, అవన్నీ మనకు అనవసరం. నేను మామూలుగా చెప్తున్నా. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఇవ్వవసరం లేదనేది అది అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుకుంటారు. కోర్టులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, మనకు తెలియదు దాని గురించి. సార్, తిరుపతిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఏ విధంగా చూస్తారు సార్? మీరేమంటారు? ప్రభుత్వం సరే, కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగుందండి, చాలా బాగుంది. అన్నీ కొద్దిగా ఇంకా మారాలి అనేది నాకు ఇది. ఎందుకంటే ఇప్పుడు వ్యాపారాలు అనేది పూర్తిగా ఏం లేవు పుట్టులో. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎలా ఉంటుంది అనేది మనకి ఇప్పుడు ఏ పని అనేది లేదండి. ఇంకా కొద్దిగా మారాలని నేను అభిప్రాయిస్తున్నాను. ఇంకా చంద్రబాబుగా కొద్దిగా డెవలప్మెంట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇప్పటికి చాలా మెరుగిని ఇంకా మెరుగు చేయాలని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం అది. వేరే కొంతమంది పబ్లిక్ అంటున్నమాట, మాకు ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వంలోనే పథకాలు వచ్చాయి. పథకాలు వచ్చినాయండి. ఆ రేట్లు ఎంత పలికినాయి అప్పుడు? పథకాలు తీసుకుంటే సంబరం కాదు. మనం ఎంత కడుతున్నాం ట్యాక్స్ అనేది, ఎంత దోచుకున్నారు అనేది అది ఆలోచించుకోమనండి. బెటర్. చాలామంది తీసుకున్నారు, చాలామంది అన్నారు, మాకు అన్నారు, లేదని అంటలా నేను. అది నా అభిప్రాయం. మళ్ళీ వేరే అర్థం చేసుకొని వేరే ఇదిగా ఉంటే నేను చెప్పలేం. చాలా గత ప్రభుత్వం కంటే డెవలప్మెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందంటారు? చాలా బాగుందండి. ఎందుకు రోడ్లు అంటే మెయిన్ రోడ్లు అండి. చాలామంది పడిపోయారు, చాలామంది నడుములు ఇరిగినాయి. ఇప్పుడు అంటే రోడ్లు అని ఇంకా వేయాల్సినవి ఉన్నాయి. కొన్ని వేసారు. చాలా వరకు చాలా ఉన్నాయండి. కొన్ని ఎలా ఉండేది రోడ్ల విషయానికి? చాలా బాగున్నాయండి. అప్పట్లోగా బాగుండే రోడ్లు. చంద్రబాబు ఉన్నప్పుడు, జగన్ ఉండేప్పుడు రోడ్లు చాలా తేడా ఉంది. అంత బైపాస్ రోడ్డే గోతులు పడి ఉన్నాయి ఆ రోజు గత ప్రభుత్వం. అవును. ఇప్పుడు వెళ్ళి చూడండి ఎక్కడ. మీరు వెళ్తూ ఉంటారు కదా, మీ అభిప్రాయం ఎలా ఉంటుందో మీరు చెప్పండి. అంతవరకే కానీ ఎక్కువ ఇది కానీ ఉండదు. అది మరి గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వారంటీ అనేది అదనంగా భారం పడింది. అంతకుముందులో ఎలా ఉందండి? ఉద్యోగస్తులు చేయాలి కదా, వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు కదా, చేయాలి కదా. మళ్ళీ ఆ పని వాళ్ళు చేయండి అండి. వాళ్ళ అవసరం ఎందుకు అవసరం? దేనికి అవసరం? అంటే ప్రతి ఒక్కరికి ప్రజలకి సేవలు అందిస్తారు. ప్రతి ఒక్కరికి ఏ సేవ వచ్చింది చెప్పండి. ఇంటికి వచ్చి ఏమైనా ఇచ్చారు? వాళ్ళు ఎక్కువ మాట్లాడారు. వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడారు. నేను అనే కాదు, చాలా ఎక్కువ మాట్లాడారు. అది అంటే ప్రతి ఇంటికి పథకం పంపించాము. అది ప్రతి ఏమండి పార్టీ కూడా చూడలేదు, అందరికి ఇచ్చి పంపించాము అంటారు కదా. ఏం చేశారు వాళ్ళు? అది ఏ ఇంటికి వచ్చి ఇచ్చారు చెప్పమన్నాడు. పలానా ఇంటికి వచ్చి
సచివాలయం ఎన్నికలు చేయించుకున్నారు కానీ ఇంటికి వచ్చి చేశారనమాట. రండి సచివాలయం రండి మీరు చేస్తాం అంటారు. చేశారో లేదో మాకు తెలియదు. అంత దూరం ఎందుకు? నా పింఛన్కి సంవత్సరంన్నర ఏడిపించాడు ఆయన తెలుసా. నా పింఛన్ డబ్బులు సంవత్సరంన్నర ఏడిపించాడు. ఎంత డబ్బులు తీసుకొని నా దగ్గర లంచం తీసుకొని ఏడిపించాడు. నాకు సంవత్సరంన్నర ఏడిపించాడు. ఆయన చుట్టూరు తిరిగిన చేయలేదు వాళ్ళు వారంటీ. మళ్ళీ దాని గురించి ఏం చేయమంటారు మీరు? వారంటీలు అనేది అవి పర్మనెంట్ ఉద్యోగాలు కాదు. పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నారు, వాళ్ళు చేయమనండి. అది సార్ మొన్న తిరుపతిలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అందుకు సంబంధించి కూడా వైసీపీ నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. మీరేమంటారు? తిరుపతిలో జరిగిన ఎన్నికలకి వైసీపీ అరెస్ట్ చేశారంటే రాష్ట్రంలో అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళకి కార్పొరేటర్లు అవని అధికారులు ఉన్న మాజీ అధికారులు ఉన్న కార్పొరేటర్లు అవని ప్రెసిడెంట్ ఉన్న కార్పొరేటర్లు అవని ప్రజానీకం అవని అధికార పార్టీ అయిపోయి మొగ్గు చూపుతారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి కావాల్సిన పనులు ఆగిపోతాయి. మరి వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చుంటే వాళ్ళకి పనులు ఎలాగవుతాయి? వాటిలో పనులు ఏం చేస్తారు? అందుకే అధికార పక్షానికి వెళ్ళిపోతారు. అది ఎక్కడ ఉన్నదే కదా, ఇవాళ కొత్త ఏం కాదే. చెప్పు. అయితే మేము ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళని కూడా బస్సుని మధ్యలోనే ఆఫ్ చేశారు, బస్సును మందలించారు, మమ్మల్ని లోపల కూడా వెళ్ళనే లేదంటూ కూడా వైసీపీ నాయకులు అంటున్నారు. ఇక్కడ వైసీపీ ఈ విషయంలో ఆడింది డ్రామా. ఎందుకంటే నేను ఇప్పుడు ముందు చెప్పాను కదా, కార్పొరేటర్లు ప్రభుత్వం కోల్పోయినప్పుడు వాళ్ళకి వర్కులు జరగవు కాబట్టి అధికార పక్షానికి వెళ్ళడం అనేది సహజం. అది ఏ పార్టీ ఆ పార్టీ అని కాదు, సహజం అది. దానివల్ల వెళ్ళిపోయిన దాన్ని వీళ్ళు ఆపుకొని ఏంటి ఓటింగ్ వెళ్ళకుండా ఆపారని చెప్పి అధికార పార్టీ మీద ఒక నింద మోపారు. అందుకని అధికార పార్టీ ఆపదు, ఎక్కడైనా కూడా అధికార పార్టీ ఆపదు. ఇప్పుడు గతంలో వైసీపీ ఉంది అధికారంలో, తెలుగుదేశం వాళ్ళని దౌర్జన్యం చేసి వాళ్ళు వేయించుకొని కలిపేసుకొని ప్రభుత్వం పెద్ద చేయాల. అలాగే అంటే అధికారం ఉన్న పార్టీకి వెళ్ళిపోవడం అనేది సహజం. అది ఎవరు కూడా అబ్జెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే నేనే సపోజ్ ఒక కార్పొరేటర్ని, నాకు పనులు అవ్వాలన్నప్పుడు నేను అధికార పార్టీ ఎటుంటే అటు వెళ్ళాలి. నేను పార్టీని నమ్ముకొని ఉంటే నా డివిజన్లో ప్రజలకు నేనేం సమానం చెప్తాను. అది అంటే మొదటి నుంచి కూడా లా అండ్ ఆర్డర్ గాడి తప్పిపోయింది ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు అసలు గవర్నమెంట్ వ్యవస్థ నాశనం అయిపోయింది వైసీపీ గవర్నమెంట్లో. ఇప్పుడు కూడా కొంతమంది అధికారులు ఇంకా మాకు జగనే ముఖ్యమంత్రి అనే రీచ్లో కూడా ప్రవర్తించే అధికారులు ఇంకా కొంతమంది ఉన్నారు. ఇంకా వాళ్ళు కూడా మారాలి. ఇప్పుడు అధికార పార్టీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అధికారులు ఏ పార్టీ పనిచేస్తారో అధికార పార్టీకే పనిచేస్తారు. ఇంకా జగన్ గారు మమేకంలో జగన్ గారి మైండ్లో ఇంకో కొంతమంది ఉన్నారు. ఏంటి కొంతమంది గజ్జోలు, వాళ్ళు కూడా మారిపోతే ప్రభుత్వంలో అధికారులు పనితీరు మెరుగుపడుద్ది. చంద్రబాబు నాయుడు మెరుగుపడే వరకు కూడా ఏ అధికారిని వదిలిపెట్టడు. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళట్లేదు కదా, అయితే అతని సభ్యత్వం కూడా రద్దు అయిపోతుంది, అసెంబ్లీకి వెళ్ళట్లేదు కదా అని చెప్పేసి కూడా డిప్యూటీ గారు ఉన్నారు కదా, రఘురామకృష్ణరాజు గారు అనడం జరిగింది. మీరేమంటారు సార్ పబ్లిక్గా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చినాయి. ఈ 11లో 10 అనేది అది జనసేన టీడీపీ కానీ తర్జన భర్జనలో ఉన్నారు. ఇంక మిగిలింది ఈయనొక్కడు అసెంబ్లీకి వెళ్ళలేడు. 164 మంది ఆలు ఉన్నప్పుడు ఒక్కడే చేయలేడు కదా. దానివల్ల ఏంటంటే పార్టీని రాజీనామా చేసినా ఇబ్బంది లేదు, సభ్యత్వానికి రాజీనామా చేసినా చట్ట ప్రకారంగా ఇబ్బంది లేదు. ఎందుకంటే నువ్వు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు ఒక్కడవైనా సరే నేను వస్తున్నాను ప్రజల కోసం, నేను అసెంబ్లీలో చర్చిస్తాను అని అప్పుడు గతంలో పాదయాత్రలు చేశాడు. దేని చేశాడు? అధికారం కోసం చేశాడు. అధికారం మీకు ప్రజలు ఇచ్చారు, భారీ బంపర్ మెజార్టీతో అధికారం ఇచ్చారు. ఇచ్చినప్పుడు మీరు ఏం చేశారు? మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత అదే ప్రజల దగ్గరికి మీరు డైరెక్టర్గా సింగిల్గా వెళ్ళకపోయారు. దేనివల్ల? మీ పరిపాలన విధానం బాగోకపోవడం మీరు వెళ్ళకపోయారు. అదే పరిపాలన విధానం బాగోకపోతే రెండోసారి కూడా మీకు ప్రభుత్వం ప్రజలు పట్టం కట్టేవారుగా. అందువల్ల ఈయన ఇప్పుడైనా సరే ఒక్కడనే నేనే అసెంబ్లీకి వస్తా, నేను ప్రతిపక్ష అధికార పార్టీని ఖండిస్తా, ప్రజా సమస్యలపై నేను స్పందిస్తా అని చెప్పి నిలబడమను ఒక నాయకుడిగా ప్రతిపక్ష హోదాలో. అప్పుడు అతను గ్రేజ్ పెరిగింది.
అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు. 60 రోజులు పని దినాల్లో ఒక రోజు కానీ 2 రోజులు కానీ వచ్చి అటెండ్ అవ్వాలి, అది అటెండ్ అవ్వట్లేదు అని చెప్పేసి కూడా రఘురామకృష్ణరాజు గారు అతను అన్ని తప్పేం లేదు. అందువల్ల ఏంటంటే ఇతను జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి, అయ్యా నేను అసెంబ్లీకి రాను, ఏంటి నా సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తా, నా నిజవర్గంలో ఉప ఎన్నిక పెట్టుకోండి అని చెప్పి వచ్చి తప్పలేదు. ఇలా చేస్తే కనుక ముందు రోజుల్లో కూడా ఎమ్మెల్యే పదవి కూడా ఉండదు. ఎందుకంటే రావట్లేదు కదా అని చెప్పేసి ఉండదు. ఇప్పుడు నన్ను గెలిపించారండి ప్రజలు. ఇవి నా రాష్ట్రం కోసం కాకపోయినా నా నిజవర్గం కోసమైనా వెళ్ళాలి కదా. నా రాష్ట్రాన్ని పక్కన పెట్టు, నేను ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రిని అయిపోయా. నేను నా నిజవర్గం ప్రజల కోసమే నేను వెళ్ళాలిగా. నా నిజవర్గానికి ఏం కావాలి, నాకు ఏ నిధులు కావాలి, నా రోడ్ల పరిస్థితి ఏంటి, నా డెవలప్మెంట్ ఏంటి, నా నిజవర్గం ఒక ఇండస్ట్రీలు వస్తే నా నిజవర్గం ప్రజలు బాగుపడతారు, నిరుద్యోగ సమస్య కొంత కొరత తీరుద్ది, డెవలప్మెంట్ అవుద్ది. నేను వెళ్ళి కూర్చొని నా నిజవర్గానికి ఏం కావాలని సాధించుకోవాలండి. సాధించుకున్న పక్షంలో ఆయనకి వెళ్ళడం ఎందుకు, మానేయడం బెటర్. అంటే మేము వెళ్తే మాకు మైక్ కూడా ఎవరో, మాకు టైం కూడా ఎవరని, మీరు టైం ఎవరని, మైక్ ఎవరని మీరు వెళ్ళకుండా ఊహించుకుంటే ఎలాగా? మీరు వెళ్ళిన తర్వాత అసెంబ్లీలో కూర్చొని, ఇప్పుడు 164 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు, 164 మందికి మైకులు ఎవరు? అందులో ఎవరైతే మాట్లాడగలుగుతారో, ఎవరైతే దమ్మున్నోడు వాయిస్ దమ్మున్నోడు ఉంటారో వాళ్ళకే మైకులు ఇస్తారు. వాళ్ళకి కూడా టైం ఎంత, ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు కేటాయిస్తారు వాళ్ళ వాయిస్ టాకింగ్ బట్టి. అలాగే మీరు వెళ్ళి కూర్చోండి, మీకు టైం ఇవ్వని పక్షంలో ప్రజలే మీ తరపున వస్తారు. ఏమంటే అతను అసెంబ్లీకి వచ్చాడు, మీరు అతను మైక్ ఇవ్వట్లా, ప్రజా సమస్యల మీద ఆయన ఏం మాట్లాడతాడు అనేది ప్రజలే మళ్ళీ అడుగుతారు. అది మీరు గ్రహించుకొని అసెంబ్లీలో కూర్చోవడం మీకు ఉత్తమం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళట్లేదు, అంటే సభ్యత్వం కూడా రద్దయిపోతున్నట్టు కూడా డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజు గారు అంటున్నమాట. సార్ మీరేమంటారు పబ్లిక్గా? ఏమండి, ఇప్పుడు ఆయన కొన్ని సీట్లన్నా నెగ్గారు కదా, పార్టీ రూపాన కొన్ని సీట్లు నెగ్గారు కదా, అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంది కదా. వెళ్ళట్లేదంటే అర్థం ఏంటండి? వెళ్ళట్లేదంటే అర్థం ఏంటి? మాకు నచ్చలేదు, మేము వెళ్ళాం, మేము ఇంతే అనే తీరులో ఉన్నప్పుడు ఎవరేం చేయలేరు. ప్రజల కష్టం కోసం తెలుసుకున్న వాళ్ళు అయితే కంపల్సరీ అసెంబ్లీకి వెళ్తారు, సమస్యల్లో పోరాడతారు, చూస్తారు. అవునా కదా? ప్రతిపక్షంలో లేకపోయినా అసెంబ్లీకి వెళ్ళి అయితే అవకాశం ఉంది కదా, వెళ్ళి మరి ప్రజల సమస్య కోసం ఎందుకు మాట్లాడలే? ఏ పోతే నాకెందుకు అన్నట్టు నాయకులు దయించి ప్రజల్లో మేల్కొని పోస్తే అందరూ బాగుంటారండి. 60 రోజుల పని దినాల్లో 2-3 రోజులైనా కానీ వచ్చి అసెంబ్లీకి రావాలి, రాను పక్షంలో మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా ఆయన ఎవరు మాట అన్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పరిపాలన వేరు, ఆయన ప్రజా పరిపాలన వేరు. ఆయన అతి నమ్మకమే ఆయన దెబ్బతీసింది చివరాఖరికి. అంటే జగన్మోహన్ రెడ్డి అన్నమాట, మేము వెళ్తే మాకు మైక్ ఎవరో, మాకు టైం కూడా. అదేంటండి, వెళ్తే కదా తెలిసేది అని మనం అనుకుంటే ఎట్లా? ముందు అంటూ మనం వెళ్ళాలి కదా, మనం అంటూ అడుగు పెడితేనే కదా మనం ఏం చేయగలదో తెలిసేది. ఏమీ తెలియకుండా ఏం మాట్లాడకుండా ఎట్లా చేసేస్తే ఎట్లా? మీరు అనుకుంటే అవదుగా. నేనైనా ఉద్యోగానికి వెళ్తే కొడతారో తిడతారో అనుకుంటే ఎట్లా? నాకు ఉద్యోగానికి వెళ్తేనే కదా నన్ను కొట్టారు తిట్టారు, నేను ఏం పని చేశానని తెలిసేది. మరి ఆయన ఎమ్మెల్యే దానికి కూడా రద్దయిపోతుంది, మళ్ళీ అక్కడ మళ్ళీ వేరే అంటే రీకౌంటింగ్ మళ్ళీ ఎలక్షన్ పెట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా అది ఆయన ఆలోచించుకోవాల్సిన విషయం అండి. అది ప్రజల్లోకి రావాలి, ఆయన వచ్చి ప్రజల సమస్య ఏంటో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆయన అసెంబ్లీకి వెళ్ళి ఇలా జరుగుతుందని మీరు మాట్లాడాలి. మీరు ఏ కాడికి అసెంబ్లీలో మీరు కొట్టుకోవడం సరిపోతుంటే ఇంకా ప్రజల సమస్యల గురించి ఏం ఆలోచిస్తారండి? సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది, 8 నెలల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? పర్లేదు, మనం వచ్చి ఇప్పటికి 7 నెలలు 8 నెలలు అవుతుంది కదా, మనం అద్భుతాలు ఊహించలేము. వాళ్ళకి టైం ఇవ్వాలి, చూద్దాం. కాకపోతే ఏంటంటే పర్లేదు, కొంచెం రోడ్లు బాగు చేస్తున్నారు, కొంచెం పోలవరం అది ఇదని ఉంది, లిక్కరు పాలసీ కూడా పర్లేదు, పెన్షన్లు ఎంప్లాయీస్కి కూడా టైంకి ఇస్తున్నారు, కొన్ని చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ కాంప్రమైజేషన్ అనేది మాత్రం కనపడుతుంది. ఏంటంటే మేము వస్తే మేము రెడ్ బుక్ పెట్టాము అంటున్నారు, కానీ వైసీపీ చేసిన అక్రమాలని శిక్షించడంలో మాత్రం కూటమి ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయింది. జనాల్లో కూడా వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యారన్న ఫీలింగ్ కూడా ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద వస్తున్నాయి కానీ, ఇంకా కొడాలి నాన్న మీద కానీ, ఈ కూటమి నేతలు కాంప్రమైజ్ అవుతున్నారో లేదో తెలియదు, కానీ జనాలకు అటువంటి
సిగ్నల్ వెళ్తుంది. ఓకే, కింద వాళ్ళు వదిలేస్తే చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ హీ డిడ్ వెరీ గుడ్ జాబ్, గుడ్. ఇక అసెంబ్లీ అంటే అతను జగన్మోహన్ రెడ్డి, అతను ఇండివిజువల్గా అతను ఒక రాజుగారు, అతను అనుకున్నది చేస్తారు. అతనికి చట్టాలంటే గౌరవం లేదు. ఏంటి ఆయన ఏంటంటే, నేను ఒక ఈడీ అమీన్ అని ఒక నియంత ఒక ఆయన ఉండేవాడు. అతనికి పెద్ద తేడా ఏం లేదు. నీకు ఓట్లేసి జనాలు గెలిపించినప్పుడు వాళ్ళ సమస్యల్ని నువ్వు అక్కడ మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు రాలేదు 23 మంది ఎమ్మెల్యేలతో, ఏంటి అట్లా. అతను అసెంబ్లీ రాకపోతే అనర్హత అన్నా కానీ జనాలకి మళ్ళీ ఎలక్షన్, జనాలకి మళ్ళీ డబ్బులు లాసు. అక్కడ ఎలక్షన్ పెట్టించాలన్నా టోటల్గా జనాల తీర్పు గౌరవించాలి, జనాల రూపాయిని కూడా గౌరవించాలి గవర్నమెంట్. ఎందుకంటే ఇది చేసేవన్నీ జనాల డబ్బులే. ఆయన అసెంబ్లీకి రాకపోతే ఆయనకేం అవ్వదు. మళ్ళీ అక్కడ ఎలక్షన్ అంటే ఒక 50 కోట్లు 100 కోట్లు ఖర్చు అయితే మళ్ళీ జనాలు డబ్బులు అయ్యి, అది జనాలు ఇచ్చిన మ్యాండేటరీని తీసుకోవాలా, అసెంబ్లీకి వెళ్ళాలా, ఆ కడప పులివెందుల సమస్యల గురించి మాట్లాడాలా, ప్రతిపక్ష నేతగా హోందాతనంగా ఆయన ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆయన కూడా 23 మందితో వచ్చాడు అసెంబ్లీకి. నువ్వు కూడా రా. ఇది ఇప్పుడు నీ పాలసీలు బాగాక ఓడగొట్టారు, ఏమో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బాగోపోతే నేను తీస్తారేం కదా. పని దినాల్లో 60 రోజులు పని దినాల్లో ఒక 2 రోజులు అన్నా రావాలి, రాని పక్షంలో మాకు ఇన్ఫర్మేషన్ అన్న ఇవ్వాలి, అది కూడా పని దినాలు 60 అంటే ఇక్కడ చాలామంది 60 రోజులు అవ్వాల, 60 పని దినాలు అవ్వాల, 22 అయినాయి. అంటే అసెంబ్లీలో కూడా హాజరు ఉంటుంది. 22 రోజులు 23 రోజులు అయింది. ఇంకా టైం ఉంది కాబట్టి వస్తాడు అనుకుంటా. అది చూద్దాం, రావాలి. వస్తే చిన్నోడే కదా, నేర్చుకోవాలి పెద్దోళ్ళని చూసి. అతను కూడా చక్కగా ఉంటే మనకి ఏదైనా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, అభివృద్ధి చెందాలి. అదే జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా కొంచెం జనాలకు మంచి చేయాలి, ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మంచి స్థాయికి వెళ్ళాలని అందరూ కోరుకుంటారు. రాజకీయాలు మనకు అవసరంలా. ఎవరు వచ్చినా మీరు ఉద్యోగం చేయాలి, నేను ఉద్యోగం చేయాలి, అందరూ కష్టపడితేనే రూపాయి వస్తుంది.